హాయ్ హలో నమస్తే అండి. 10th క్లాస్ న్యూ టెక్స్ట్ బుక్ 3rd లెసన్ శతక మాధుర్యం. దీన్ని రాసిన కవులు అంటే కవులు రచించిన పద్యాలను దీంట్లో ఇవ్వడం జరిగింది. ఈ లెసన్ శతక మాధుర్యం అనే లెసన్ ఇచ్చిన ఉద్దేశం ఏంటి చూద్దాం. శతక పద్యాలు జీవన నైపుణ్యాలను ప్రబోధిస్తాయి. ఈ పద్యాల ద్వారా విద్యార్థులను ఉత్తమ పౌరులుగా, లోకజ్ఞానం కలవారిగా తీర్చిదిద్ది వారిలో నైతిక విలువలు పెంపొందించడమే ఈ పాఠం ఉద్దేశం. మనకి చిన్నప్పటి నుంచి కూడా బోల్డ్ అన్ని పద్యాలు వింటూ మనం పెరిగాం కదండి. మనం చదువు విషయానికి వస్తే చదువుని మనం ఎలా చదువుకుంటే మనం ఎలా ఉంటాము, టైంని మనం ఎలా యూటిలైజ్ చేసుకోవాలనేవి చాలా పద్యాలు మనకు ఉన్నాయి కదా. కవుల పరిచయాలు. మారద వెంకయ్య 1550-1600 మధ్య కాలానికి చెందిన కవి. వీరు భాస్కర శతకం రచించారు. భాస్కర శతకాన్ని రచించిన కవి ఎవరు? మారద వెంకయ్య. ఈ శతకం ఉదాహరణ పూర్వకమైన నీతి బోధలతో కొనసాగుతుంది. శతకం అంటే 100 పద్యాలని అర్థం కదా. ఇది ఏం తెలుపుతుందంటే నీతి బోధనలను తెలుపుతుంది. ఇది తెలుగులో వచ్చిన మొదటి దృష్టాంత శతకము. తెలుగులో మొదటగా వచ్చిన దృష్టాంత శతకం ఏంటిదంటే భాస్కర శతకం. రచించిన వారు మారద వెంకయ్య గారు. సెకండ్ వన్ దూర్జటి. దూర్జటి 16వ శతాబ్దానికి చెందినవారు. శ్రీకృష్ణదేవరాయల అష్టదిగ్గజ కవులలో ఒక్కరు. శ్రీకాళహస్తీశ్వర శతకం, శ్రీకాళహస్తి మహత్యం రచించారు. శ్రీకాళహస్తీశ్వర శతకం, శ్రీకాళహస్తి మహత్యం రచించారు. మూడవది పోతులూరి వీరబ్రహ్మేంద్ర స్వామి 17వ శతాబ్దానికి చెందిన కవి. ఈయన కడప జిల్లా వాసి. కాలజ్ఞానం, కాళికాంబ సప్తసతి, సిద్ధ గురుబోధ, వీర కాళికాంబ శతకం వంటి రచనలు చేశారు. నాలుగోది వేమన. క్రీస్తు శకం 1652-1730 మధ్య కాలానికి చెందిన కవి అని పరిశోధకుల అభిప్రాయం. ఈయన అనంతపురం జిల్లా కాటూరుపల్లి సిద్ధికి చెందినవారు. విశ్వదాభిరామ వినురవేమ అనే మకుటంతో ఆటవెలది చందంలో పద్యాలను రచించారు. ఐదవది ఏనుగ లక్ష్మణ కవి. క్రీస్తు శకం 1720-1780 మధ్య కాలానికి చెందినవారు. తూర్పుగోదావరి జిల్లా పెద్దాడ గ్రామవాసి. భర్తృహరి సంస్కృతంలో రాసిన సుభాషిత త్రిశతి. ఏంటది? సుభాషిత త్రిశతి ఎవరు రచించారు? భర్తృహరి గారు సంస్కృతంలో రాశారు. దానిని సుభాషిత రత్నావళి పేరుతో తెలుగులోకి అనువదించారు. సుభాషిత రత్నావళిని తెలుగులోకి అనువదించిన వారు ఎవరు? ఏనుగు లక్ష్మణ కవి. ఈయన ఎవరి నుండి తీసుకున్నారు? భర్తృహరి గారు రచించిన సంస్కృతంలో రాసిన సుభాషిత త్రిశతి నుండి గ్రహించి సుభాషిత రత్నావళిని రచించారు. వీరు రామేశ్వర మహత్యం, విశ్వామిత్ర చరిత్ర, గంగా మహత్యం, రామవిలాసం వంటి రచనలు చేశారు. ఆరవది శ్రీమతి దార్ల సుందరీమణి. 19వ శతాబ్ది రచయిత్రి. గుంటూరు జిల్లాలోని చర్లగుడిపాడులో జన్మించారు. 1933లో భావలింగ శతకం రచించారు. భావలింగ శతకాన్ని రచించింది ఎవరు? దార్ల సుందరీమణి గారు. ఏ సంవత్సరంలో? 1833లో. ఏడవది త్రిపురనేని రామస్వామి చౌదరి. త్రిపురనేని రామస్వామి చౌదరి క్రీస్తు శకం 1887-1943 కృష్ణా జిల్లా అంగులూరులో ఒక రైతు కుటుంబంలో జన్మించారు. కుప్పుసామి శతకం, సూతపురాణం, ఖూని, రాణా ప్రతాప్ వంటి రచనలు చేశారు. ఎనిమిదవది
షేక్ మహమ్మద్ హుస్సేన్ 20వ శతాబ్దానికి చెందిన కవి. పశ్చిమ గోదావరి జిల్లా దొరసానిపాడు గ్రామంలో జన్మించారు. హరిహరనాథ శతకం వంటి రచనలు చేశారు. 9. గాడేపల్లి సీతారామమూర్తి క్రీస్తు శకం 1935 2018 ఉమ్మడి ప్రకాశం జిల్లా అద్దంకి నివాసి. ఈయన 20వ శతాబ్దానికి చెందినవారు. వెంకటాద్రీశ్వర శతకం, అశ్వత్థామ, సుందరోచ్చల రామాయణం వంటి రచనలు చేశారు. 10. తాళ్లపాక పెద్ద తిరుమలాచార్యులు క్రీస్తు శకం 1460 1548 మధ్య కాలానికి చెందినవారు. ఈయన పద కవితా పితామహుడైన తాళ్లపాక అన్నమాచార్యుని 2వ కుమారుడు. ఎవరి కుమారుడండి తను? తాళ్లపాక అన్నమాచార్యుని కుమారుడు. ఎవరు? తాళ్లపాక పెద్ద తిరుమలాచార్యులు. సుదర్శన రగడ, వెంకటేశ శతకము, వెంకటేశ్వర వచనాలు, ఆధ్యాత్మ సంకీర్తనలు వంటి రచనలు చేశారు. ఈ లెసన్ యొక్క ప్రక్రియ ఏంటిదంటే 100 పద్యాల రచనను శతకం అంటారు. ఒక శతకం అంటే ఎన్ని పద్యాలు? 100 అంటే 100 పద్యాల రచనను శతకం అంటారు. సాధారణంగా శతకాలలో 100 నుండి 108 పద్యాలు ఉంటాయి. 100 నుంచి 108 పద్యాలు ఉంటాయి. దీనిలో ఏ పద్యానికి ఆ పద్యం స్వతంత్రంగా ఉంటుంది. శతకానికి మకుటం ప్రధానంగా ఉంటుంది. మకుటం అంటే కిరీటం. శతకానికి ప్రధానంగా ఏంటిదంట? మకుటం. మకుటం అంటే కిరీటం. ఇది శతక పద్యాలలో ప్రతి పద్యం చివర ఉంటుంది. ఇది పదంగా కానీ, అర్ధపాదంగా కానీ, పాదంగా కానీ, పాదద్వయంగా కానీ ఉండవచ్చు. శతక పద్యాలు ముక్తకాలు అంటే ఏ పద్యానికి అదే స్వతంత్ర భావంతో ఉంటుంది. ఇక్కడ వృత్యానుప్రాసాలంకారం ఇచ్చారు. ఫస్ట్ లెసన్లో మనకి రూపకాలంకారం ఇచ్చాడు, తర్వాత చేకానుప్రాసాలంకారం ఇచ్చాడు. దీనిలో ఈ థర్డ్ లెసన్లో వృత్యానుప్రాసాలంకారం ఇచ్చారు. అంటే ఏంటో చూద్దాం. ఒకటి కానీ అంతకంటే ఎక్కువ కానీ హల్లులు పలుమార్లు వాక్యంలో కానీ పద్య పాదాలలో కానీ వచ్చి శబ్ద చమత్కారం కలిగిస్తే దానిని వృత్యానుప్రాసాలంకారం అని అంటారు. మనం అక్షరాలని అచ్చులు హల్లులుగా చేసుకున్నాం కదా. హల్లులు అంటే కా నుంచి బండిరా వరకు ఉన్న వాటిని హల్లులు అంటారు. అవి మనకి పదే పదే అక్షరాలు హల్లు ఉన్న అక్షరాలు వస్తే దానిని మనము వృత్యానుప్రాస అలంకారం అని అంటాం. ఉదాహరణకు బేరిక, దాండ, దాండాండ, దాండ, నిన, తంబుల, జాండము నిండా. ఇక్కడ డా అనేది ప్రతిసారి వచ్చింది, రిపీటెడ్గా వచ్చింది. పై పద్యాన్ని గమనించినప్పుడు డా అనే హల్లు పలుమార్లు ఆవృత్తి కావడం వలన ఇది వృత్యానుప్రాసాలంకారం అవుతుంది. ఇంకొన్ని ఉదాహరణలు ఇచ్చారు. అక్షర జ్ఞానం లేని నిరక్షర కుక్షి ఈ క్షతిలో ప్రత్యక్షముగా కష్టముల పాలగును. అంతే కదా, చదువుకుంటేనే మనం మంచిగా ఉండగలుగుతాం. ఇది కాదదియను నదికా. ఇంకొక ఉదాహరణ. మూడవది, లక్ష భక్షములు భక్షించే లక్ష్మయ్యకు ఒక భక్షము లక్ష్యమా. ఇక్కడ అక్ష అనే హల్లు రిపీటెడ్గా వచ్చింది. దృష్టాంతాలంకారము. పెరుగును ఎంత చిలికినా వెన్ననే వస్తుంది, అంతే కదా. అలాగే మంచివారిని ఎంత బాధించినా మంచే చేస్తారు. ఇందులో మంచివారిని పెరుగుతో పోల్చారు. మంచివారిని దేంతో పోల్చారు? పెరుగుతో. పెరుగు ఎంత తెల్లగా స్వచ్ఛంగా ఉంటుంది, మంచివారి మనసు కూడా అంతే స్వచ్ఛంగా ఉంటుంది. ఇక్కడ 2 వాక్యాల యందు వేరువేరు ధర్మాలు చెప్పబడ్డాయి. ఇలా ఉపమాన ఉపమేయాల యొక్క
వేరువేరు ధర్మాలను బింబ ప్రతిబింబ భావంతో చెప్తే అది దృష్టాంతాలంకారం అవుతుంది. తేటగీతి పద్య లక్షణాలు కింద ఇచ్చారు చూడండి. గల సల సలగలన సద్గురువు చేయు నుపదేశ సారములను. ఇక్కడ దూకి గావత్తుంది. దీని ముందున్న అక్షరము గురువు అవుతుంది. అంటే ఇది సంయుక్తాక్షరం కదా, సంయుక్తాక్షరానికి ముందున్న అక్షరము గురువు అవుతుంది. లఘువు లఘువు చే ఏత్వం పొల్లుంది కాబట్టి ఇది గురువు అవుతుంది. గల సల తేటగీతి ఉపజాతికి చెందిన పద్యము ఇది. ఇందులో 4 పాదాలు ఉంటాయి. ప్రతి పాదంలో వరుసగా ఒక సూర్యగణం, 2 ఇంద్రగణాలు, 2 సూర్యగణాలు ఉంటాయి. ప్రతి పాదంలో 4వ గణంలోని మొదటి అక్షరానికి యతి చెల్లుతుంది. ఏ అక్షరము? ప్రతి పాదంలోని 4వ గణంలోని మొదటి అక్షరం, 4వ గణంలోని మొదటి అక్షరానికి యతి చెల్లుతుంది. యతి లేని చోట ప్రాసయతి చెల్లుతుంది. ప్రాస నియమము లేదు.